అందరికీ నమస్తే. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమతా కిచెన్ అండ్ వ్లాగ్స్. గులాబ్ జామున్ మిక్స్తో ఎవరైనా గులాబ్ జామ్ చేసుకుంటారు. కానీ ఇంట్లో ఉండే సూజీ రవ్వ, మన తెల్ల రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, ఆ రవ్వతో ఇన్స్టెంట్గా ఒక 5 మినిట్స్లో ఈ గులాబ్ జామ్ అనేది చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అది హీట్ అయిన తర్వాత అందులో ఒక 2 గ్లాసుల పాలు వేసుకోండి. మనం ఏ గ్లాస్తో అయితే పాలు వేసుకుంటున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ రవ్వ తీసుకొని మిక్సీ పట్టుకోండి. దాన్ని మన ఉప్మా రవ్వ, తెల్ల రవ్వ ఉంటుంది కదా, దాన్ని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు పాలు మరుగుతున్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్న రవ్వ ఇందులో వేసి కలుపుకోండి. కొంచెం కొంచెం వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోండి. చాలా తొందరగా దగ్గర పడుతుంది. ఇలా మంచిగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టి ఒక 2 నిమిషాలు స్లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసి ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇట్లా నెయ్యి వేస్తే గట్టిగా అవ్వకుండా ఉంటుంది. మనకి ఈ మిక్స్చర్ అనేది చాలా మెత్తగా స్మూత్ టెక్స్చర్లో ఉంటుంది. ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లగా అయిన తర్వాత బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని మంచిగా రౌండ్ షేప్లో చేసుకోండి, లేదా ఓవెల్ షేప్లో కానీ చేసుకున్నా పర్లేదు. ఇలా ఈ పిండి మొత్తాన్ని ఒకే సైజెస్లో చేసి రెడీగా పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాస్ షుగర్ వేసుకోండి. మనం రవ్వ 1 గ్లాస్ వేసుకున్నాం కదా, 2 గ్లాస్ షుగర్ వేసుకొని అందులో 2 గ్లాసుల వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. ఈలోపు ఆయిల్ బాగా హీట్ అయింది. బాగా హీట్ అయిన ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్స్ అనేవి ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. మంట సిమ్లో పెట్టుకుంటే ఆయిల్ అంతా ఈ బాల్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. షుగర్ పాకం కూడా రెడీ అవుతుంది. మంట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన క్రిస్పీగా తొందరగా మాడిపోతాయి, లోపల అనేది పచ్చిగా అలానే ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా కలుపుతూ మంచి రెడిష్ కలర్ వచ్చేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ బాల్స్ అన్నిటిని షుగర్ పాకం ఉంటుంది కదా, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము, దాంట్లో వేసుకోండి. ఈ షుగర్ పాకం అనేది కొంచెం వేడిగా ఉండాలి. అలాంటప్పుడే ఈ బాల్స్ అనేవి ఆ పాకాన్ని మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి. మంచిగా కలిపి మూత పెట్టి ఒక 1 అవర్ చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.